ఇవన్నీ కూడాను నియమాలు పాటించాలి. అంటే మగవారు కూడా ఈ వ్రతాన్ని మగవారు ఆచరించొచ్చా? చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చునమ్మా. ఆహాహా! పిల్లలు కూడా చేయొచ్చు. ఓకే. ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మా. ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన పూజ చేస్తాం చేస్తారు. కదా! అవును. కాబట్టి పిల్ల, పెద్ద, పాప, చిన్న, ముసలి, ముతక ఎవ్వరూ హ్మ్. దీనికి ఎగ్జంప్షన్ కాదమ్మా. అందరూ చేసుకోవచ్చమ్మా. చేయొచ్చు. ఉపవాసం ఉండాలా గురువుగారు ఆ ఉపవాసం రోజు? ఉంటే చాలా మంచిది. హ్మ్. ముఖ్యంగా 3 పిడికిళ్ళ బియ్యము ముడుపు కట్టడం. అనగా ఎర్రటి గుడ్డలో 3 పిడికిళ్ళ బియ్యం కట్టడము. హ్మ్. తర్వాత వక్కలు, ఖర్జూరకాయలు, తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం. హ్మ్. పెట్టి ఆ స్వామి ముందర వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ, చిత్రపటం ముందర కానీ, లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి, ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొదన పూట. ఇప్పుడు ఈ అన్ని మీరు చెప్పిన ఐటెమ్స్ అన్ని ఎన్నెన్ని సంఖ్య ఏమైనా చూసుకోవాలా గురుగారు? 3 బియ్యంతో పిడికిలు పాటు పెడితే చాలమ్మా. బియ్యం 3 పిడికిలు అన్నారు. మిగతాయి ఆ ఒక్కలు ఖర్జూరాలు, 2, వక్కలు. ఖర్జూరాలు 2 పెట్టవచ్చు. ఓకే. ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి అక్కడ. హ్మ్. పెట్టిన తర్వాత